వీడియోలను అయితే చెప్పిన కదా నేను ఆల్రెడీ కామెంట్స్ అన్నీ చదువుకుంటూ వెళ్తా. ఒకవేళ ఆ కామెంట్స్ మీకు యూజ్ అవుతాయి కావచ్చు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన కామెంటు వాళ్ళ డౌటు మీకు కూడా అదే డౌట్ ఉంటుంది. అందుకోసమే అందరికి రిప్లై ఇచ్చేదానికంటే నాకు ఎందుకో చెప్పాలనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? మనోళ్ళు ఏమేమి కామెంట్స్ పెట్టారు వీడియో కింద, వాళ్ళు ఏమేమి అడిగారు అనేది మీకు చదువుకుంటూ చెప్తా. ఆ డౌట్స్ అనేవి వాళ్ళకే కాదు మీకు కూడా క్లియర్ అవుతుంది. ఓకేనా? ఆ డౌట్ అనేది మీకు కూడా క్లియర్ అవుతుంది. అది ఇక్కడ డేట్ ఎక్స్టెండ్ అవుతుందా అని అడుగుతున్నారు. మీకు కనిపిస్తుంది కదా. ఇది బ్యాక్గ్రౌండ్ వీడియో, ఇది చూడకండి. ఇక్కడ కామెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. కామెంట్ సెక్షన్ సైడ్ ఉంది, ఇందులో చూడండి. స్క్రోల్ చేసుకుంటూ చూపిస్తాను నేను. ఓకేనా? డేట్ ఎక్స్టెండ్ అవుతుందా అని అడుగుతున్నారు. డేట్ అనేది కంపల్సరీ ఎక్స్టెండ్ అవుతుంది. 100కి 100% ఎక్స్టెండ్ అవుతుంది. డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకో క్వశ్చన్ ఏంటిది అన్న, డోంట్ వరీ, లైఫ్లో ఇలాంటివి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వీడియో డిలీట్ అయింది అని ఫీల్ అవ్వకండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ మాత్రం నేను చదువుతా. ఈ థ్యాంక్ యూ చెప్పిన వాళ్ళు అవన్నీ కామెంట్స్ చదవను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. నా వీడియో డిలీట్ అయింది అంటే చాలామంది కామెంట్ చేశారు, సపోర్ట్ చేశారు, అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని కూడా కామెంట్ చేస్తున్నారు. అది నాకు అర్థమవుతుంది, నేను చూస్తున్నా, మీ కామెంట్స్ కూడా నేను చదువుతున్నా. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో డౌట్స్ కాబట్టి డౌట్స్కి సంబంధించింది అయితే నేను చెప్తున్నా. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు కాలేజీలో, ఇంకా బీఈడీ 4th సెమిస్టర్ కాలేదు, ఏం చేయాలి చెప్పండి. బీఈడీ వాళ్ళు డిగ్రీ కన్సాలిడేటెడ్, డిగ్రీ ప్రొవిజనల్ మేము మీ దగ్గరనే ఉంటుంది, అవి పెట్టండి, ఏం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే టీసీ అనేది, డిగ్రీ టీసీ మీ దగ్గర ఒక ఫోటో ఉంటే దాన్ని పెట్టండి. ఓకేనా? లేదు అంటే ఏం చేయలేము. ఇక ఏం చేస్తారు, ఇక మీ బీఈడీ వాళ్ళే లేట్ అయితే ఏం చేస్తారు. బీఈడీ అనేది మీది ప్రాబ్లం, అది మీది. 4th సెమిస్టర్ లేట్ అయితే మనం ఏం చేస్తాం. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు కాలేజ్ వాళ్ళు, 4th సెమిస్టర్ కాలేదు అంటే ఇక అది అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. 4th సెమిస్టర్ రిజల్ట్స్ రావాలి. 4th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4 సెమ్లకు 4 మెమోలు అప్లోడ్ చేయాలి, టీసీ అప్లోడ్ చేయాలి, బీఈడీ టీసీ. లేదు అనుకుంటే ఒక ఛాన్స్ మీకు, డిగ్రీ టీసీ మీ ఫోన్లో ఒక ఫోటో ఉంటే అది పెట్టండి, అండ్ డిగ్రీ మెమోలు ఉంటాయి కదా అవి పెట్టండి. అది బీఈడీ ఎగ్జామ్స్ ఇంకా అయిపోలేదు, 4th సెమిస్టర్ ఈ మంత్ 23కి కంప్లీట్ అవుతుందట. బీఈడీ వాళ్ళు ఏం చేయలేము, బీఈడీ వాళ్ళని. ఇక అన్న, మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు, మరి ఎలా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండే మనీ పే చేయాలా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో? ఇన్కమ్ సర్టిఫికేట్ రాకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఉండదు. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనుకుంటే మీరు నార్మల్గా ఏదైనా ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి, ఏం కాదు. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు కాబట్టి, రాదు కాబట్టి ఇన్కము మొత్తం మీరు ఏం చేయాలంటే సీట్ అలాట్ అవుతుంది. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఆ కోర్స్ ఫీజు ఎంత ఉందో అది మొత్తం ఆన్లైన్లో పే చేయాలి, మీరే పే చేయాలి, ఆన్లైన్లో పే చేయాలి. పే చేసిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది, తర్వాత వెళ్ళి జాయిన్ కావాలి. ఈ స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒక 700 కట్టాలి, అంతే ఉంటుంది. అది కట్టిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. అన్న, 4th సెమ్లో ఒక బ్యాక్లాగ్ ఉంది, ఇప్పుడు క్లియర్ అయింది, కానీ నాతో ఫెయిల్ అయిన మెమోనే ఉంది. నా దగ్గర ఫెయిల్ అయిన మెమోలు ఉంది, సప్లీ క్లియర్ అయిన మెమో ఇంకా రాలేదు. ఈ ఫెయిల్డ్ మెమో ఒకటి అప్లోడ్ చేస్తే ఓకేనా అంట. నేను చెప్పిన కదా, డిగ్రీలో 6 సెమ్లకి 6 మెమోలు వస్తాయి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఒక సబ్జెక్ట్ ఏదన్నా ఫెయిల్ అయితే ఆ ఫెయిల్ అయిన మెమో వస్తుంది, మళ్ళీ దాన్ని సప్లిమెంటరీలో రాసి పాస్ అయితే ఆ పాస్ అయిన మెమో కూడా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఆ పాస్ అయిన మెమోలు పెట్టాలి, ఇటు ఫెయిల్ అయిన మెమోలు పెట్టాలి. మీ దగ్గర సప్లీ రాసి క్లియర్ అయిన మెమోలు అనేటివి లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ ప్రింట్ అయినా పెట్టండి. ఇప్పుడు కొంతమంది మొన్న 6వ సెమిస్టర్ రాసినప్పుడు 4వ సెమిస్టర్లో ఉన్న సప్లిమెంటరీలు 6వ సెమిస్టర్లో క్లియర్ చేసుకున్నారు. అటు 4వ సెమిస్టర్ల సప్లిమెంటరీ మెమో అది ఉండాలి, ఇటు 6వ సెమ్ల సప్లిమెంటరీ క్లియర్ చేస్తారు కదా, అటు సప్లీ క్లియర్ చేసిన ఆన్లైన్ ప్రింట్ అయినా పెట్టండి. ఓకేనా? అటు ఫెయిల్ అయిన మెమో ఉండాలి, ఇటు పాస్ అయిన మెమో కూడా ఉండాలి, 2 మెమోలు ఉండాలి. ఒక్కొక్కరికి ఇప్పుడు 6 సెమ్లకు 6 మెమోలు అంటే ఒక్కొక్కరు 3 సెమ్ములు 4 సెమ్ములు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళందరూ సప్లీలు రాసి పాస్ అవుతారు. అటు సప్లీలో పాస్ అయినప్పుడు ఆ మెమో వస్తుంది, ఫెయిల్ అయినప్పుడు ఈ మెమో వస్తుంది. 2 అప్లోడ్ చేయాల్సిందే. అట్లీస్ట్ ఆన్లైన్ ప్రింట్ అయినా పెట్టాలి. రెసిడెన్స్ 2023ది సరిపోతుందా? 23ది అయినా పర్లేదు, పెట్టండి, ఏం కాదు. రెసిడెన్స్ తోటి అంత ప్రాబ్లం ఉండదు. మనకు మీ సేవలో రెసిడెన్స్ ఉంటుంది కదా, అది పెడితే అయిపోతుంది. అది మన లొకాలిటీ కోసం అంతే, మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళమని. ప్రొవిజనల్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండానే సబ్మిట్ చేశాను, హౌ కెన్ ఐ అప్లోడ్ ఇట్? మీరు సబ్మిట్ ఎందుకు చేసిర్రు? ప్రొవిజనల్ మెమో అక్కడ టీసీ ఏదో ఒకటి సబ్మిట్ చేయకపోతే అది ముందుకే వెళ్ళదు అప్లికేషన్. మీరు ఏదో ఒక డాక్యుమెంట్ అనేది అక్కడ అప్లోడ్ చేయకపోతే అసలు అది సబ్మిట్ కూడా కాదు. మీరు సబ్మిట్ చేశారు కదా, ఏం చేయలేము. ఇప్పుడు డైలీ చెక్ చేస్తూ ఉండండి. అది రిజెక్ట్ అయితే ఒకవేళ ఆ రిజెక్ట్ అయిన పర్టికులర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటుంది, అప్పుడు అప్లోడ్ చేయాలి. ఒకవేళ అప్రూవ్ అయితే నో ప్రాబ్లం.
కానీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు డైలీ చెక్ చేయాలి అది అప్రూవ్ అయ్యేంత వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఇన్కమ్ అప్లై చేశాను కానీ రాలేదు, ఇన్కమ్ రావడానికి లేట్ అయింది. ఇన్కమ్ సర్టిఫికేట్ 1 డేలో వస్తుంది, జస్ట్ 1 డే. ఎంఆర్ఓ ఆఫీస్లో పోవాలి. ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు మీ సేవలు అప్లై చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్ఐ సార్ ఉంటాడు, ఆర్ఐ సార్ని కలిసి సార్ ఇలా నాకు స్కాలర్షిప్ పర్పస్ ఇక్కడ అడ్మిషన్ పర్పస్ ఉంది, నాకు ఈ రియంబర్స్మెంట్ రావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, మీ సైన్ పెట్టండి కొంచెం ఎమర్జెన్సీ ఉంది అంటే మీరు మాట్లాడగలిగితే అక్కడ సైన్ అతను పెడితే తొందరనే అయిపోద్ది. వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఆర్ఐ సార్ సంతకం ఉంటే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో సిస్టమ్ ఆపరేటర్స్ ఉంటారు కదా వాళ్ళు, సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు, వస్తుంది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్. 1 డేలో తీసుకోవచ్చు. సో మీరు ఒక 2 డేస్ అయినా 3 డేస్ అయినా తిరగండి ఎంఆర్ఓ ఆఫీస్లో, మీరు ఆ పని అయ్యేటట్టు చూసుకోండి. మీరు ఏదో ర్యాండమ్గా అప్లై చేసి అక్కడ పెట్టేస్తా సర్టిఫికేట్లు అంటే ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తారు, అప్పటిదాకా ఆ డాక్యుమెంట్స్ ఎవరు పట్టించుకోరు, అదేం కాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేశాను, ఇంకా కొత్తది రాలేదు, ఓల్డ్ది అప్లోడ్ చేయొచ్చు. ఓల్డ్ది పెట్టకండి, ఓల్డ్ది పెడితే మళ్ళీ అది రిజెక్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేస్తే ఇన్ని రోజులు ఏం చేసారు మీరు? హాల్ టికెట్ వచ్చింది, ర్యాంక్ కార్డు వచ్చింది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది, రేపు సీట్ అలాట్మెంట్ కూడా అవుతుంది ఈ మంత్ ఎండ్ వరకు. ఈ మంత్ అయిపోయేసరికి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పటివరకు చూసుకోలేరా మీరు? హాల్ టికెట్లో మీకు అప్లికేషన్లో మీరు డేట్ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు కదా, ఇంత ఎట్లుంటే ఇంత లేజీ ఉంటే ఎట్లా నాకు అర్థం కాదు. మీరు డిగ్రీ అయిపోయి పీజీలు చేస్తున్నారు, అప్లికేషన్లో మిస్టేక్స్ ఎట్లా చేస్తారు? చేసారు. హాల్ టికెట్ వచ్చిన తర్వాత అలా చూసుకోరాదా మీరు? డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉంది, ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మిస్టేక్స్ ఉంది అని. సో మీరు ఇప్పుడు ఏం చేయలేము, దానికి ఎడిట్ ఆప్షన్ కూడా అయిపోయింది. మీరు మెయిల్ పెట్టండి, సిపి గెట్ హెల్ప్ డెస్క్కి మెయిల్ పెట్టండి, వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్స్ కాల్ చేయండి, వాళ్ళే ఎడిట్ చేస్తారు. డిగ్రీ అండ్ బీఎడ్ కంప్లీట్, ఎంఎస్సికి టీసీ అప్లోడ్ చేయాలి. డిగ్రీ టీసీ ప్లేస్లో ఏది అప్లోడ్ చేయాలి? డిగ్రీ అండ్ బీఈడీ కంప్లీట్ చేస్తే మీ దగ్గర ఏ టీసీ ఉంటుంది? డిగ్రీ టీసీని బీఈడీలు ఇచ్చేస్తారు, ఓకేనా, అడ్మిషన్ అప్పుడు. అండ్ బీఈడీ చేసిన తర్వాత మనకు బీఈడీ టీసీనే ఉంటుంది కదా మన దగ్గర. బీఈడీ టీసీ ఉన్నప్పుడు బీఈడీ టీసీనే పెట్టాలి. బీఈడీ డిగ్రీ అంటే బీఈడీ ఈజ్ ఆల్సో డిగ్రీ కదా, బ్యాచులర్స్ కదా అది కూడా. బీఈడీ మెమోస్ అండ్ బీఈడీ డిగ్రీస్ తోటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిగ్రీ అయిపోయింది మీది, నార్మల్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, దాన్ని టీసీ బీఈడీలో సబ్మిట్ చేసారు. ఇప్పుడు డిగ్రీ అంటే మీకు బీఈడీనే, ఇక బీఈడీ టీసీ బీఈడీ మెమోస్ పెట్టాలి. అన్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంతలోపు ఉండాలి? బీసీడీ 1,30,000 తీసుకున్న అంతే వేశారట, ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం ఏం కాదు, 1,50,000 కిందకు ఉండాలి. రూరల్ బ్యాక్గ్రౌండ్, అర్బన్ అయితే 2 లక్షల కిందకు ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్, నో ప్రాబ్లం. ఓపెన్ డిగ్రీ నాకు సెమిస్టర్ వైజ్ మెమోస్ లేవు, ఓన్లీ ఒకటే ప్రొవిజనల్ మెమో విత్ ఆల్ సెమిస్టర్ ఉంది. నేను ఇయర్ వైజ్ మెమోస్ దగ్గర ఏం అప్లోడ్ చేయాలి? ఇయర్ వైజ్ మెమోస్ ఎందుకు అడుగుతారు బ్రదర్? ఇయర్ వైజ్ మెమోస్ మనకు కన్సాలిడేటెడ్ మెమో నో అని పెడితే ఇయర్ వైజ్ మెమోస్ అడుగుతారు. మీరు తెలిసి కమెంట్ చేస్తారా తెలియక కమెంట్ చేస్తారా నాకు తెలియదు, కానీ అప్లికేషన్ వీడియో మంచిగా చూడండి. నేను పెట్టింది కన్సాలిడేటెడ్ మెమో నో అని పెడితే, నా దగ్గర లాంగ్ మెమో లేదు అని పెడితే అప్పుడు సెమిస్టర్ వైజ్ మెమోస్ అడుగుతుంది. మీ దగ్గర ఆల్రెడీ మీరే చెప్తున్నారు లాంగ్ మెమో ఉంది అని. అండ్ ఓపెన్ డిగ్రీ వాళ్ళకి ప్రొవిజనల్ అండ్ కన్సాలిడేటెడ్ మెమో ఒకటే ఉంటుంది, దాన్నే ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర కన్సాలిడేటెడ్ మెమో దగ్గర అప్లోడ్ చేయాలి. కన్సాలిడేటెడ్ మెమో దగ్గర ఎస్ అని పెడితే అప్లోడ్ కన్సాలిడేటెడ్ మెమో ఉంటుంది. అప్లోడ్ కన్సాలిడేటెడ్ మెమో దగ్గర అప్లోడ్ కన్సాలిడేటెడ్ మెమో మీకు చేస్తే అయిపోతుంది. మీకు సెమిస్టర్ వైజ్ మెమోస్ అడగదు, ఇయర్ వైజ్ మెమోస్. మీరు ఏం కమెంట్ చేస్తున్నారో ఏం చేస్తున్నారు అన్న? ఇన్కమ్ సర్టిఫికేట్ యాక్చువల్లీ ఆఫ్టర్ 1/4 అప్లోడ్ చేయాలంట. సిపి గెట్ వాళ్ళు చేంజ్ చేశారు కదా, వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. మొన్న న్యూస్ పేపర్కి వచ్చినప్పుడే, ఈనాడు న్యూస్ పేపర్లో నేను క్లారిటీగా చెప్పిన, న్యూస్ పేపర్లో వచ్చింది April 1 తర్వాత తీసుకోవాలని. ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ మనకి రియంబర్స్మెంట్ కోసం, అందుకోసమే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మంచిగా తీసుకోరు మీరు. సో అంటే లేటెస్ట్ ఇన్కమ్ పెట్టండి, April 1 తర్వాత తీసుకుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ 2 days 1 dayలో వస్తుంది. సో దానికి ఏం డిలే కాదు కాబట్టి సో చూసుకోండి. సో ఇప్పటివరకు అయితే ఇవి నేను చేసినాయి. సో మీకు డిగ్రీ అయిపోయి బీఈడీ చేసిన వాళ్ళు బీఈడీ టీసీనే ఉంటుంది కదా మీ దగ్గర, బీఈడీ టీసీ ఉంటుంది, బీఈడీ మెమోస్ ఉంటాయి. లేదు అంటే బీఈడీ ఇంకా రిజల్ట్స్ రాలేదు అనుకుంటే డిగ్రీ ఉంటుంది కదా, డిగ్రీది ఒక టీసీ మీ ఫోన్లో ఫోటో తీసుకొని పెట్టుకుంటే ఆ టీసీ ఉంటే ఇప్పుడు పనిచేస్తుంది అది. డిగ్రీ టీసీ డిగ్రీ మెమోస్ పెట్టండి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇన్కమ్ పెట్టాలి కంపల్సరీ. April 1 తర్వాత తీసుకుని ఇన్కమ్ పెట్టుకోండి. సో మీకు రియంబర్స్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది, ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటే రోజులో వస్తుంది. ఆర్ఐ సంతకం పెట్టించి అక్కడ వాళ్ళని ఫార్వర్డ్ చేయమంటే అప్రూవ్ చేయమంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అప్రూవ్ చేస్తే ఒక రోజులో వస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్. సో దానికి మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా ఎవరెవరైతే నార్మల్గా ఓపెన్ చేసిన వాళ్ళు ఉంటారో, ఓపెన్ డిగ్రీలు, ఓపెన్ ఇంటర్లు, ఓపెన్ 10th చేసిన వాళ్ళు ఉంటారో,
రెసిడెన్స్ సర్టిఫికేట్ మనకు క్యాస్ట్ ఇన్కమ్ తీసుకున్నట్టు మండల ఆఫీస్లో తీసుకుంటారు కదా, సో అది పెట్టండి. రెసిడెన్స్ అంటే ఏం లేదు, నివాస ధృవపత్రం అంటారు తెలుగులో, లొకాలిటీ అన్నట్టు. అది నేను తెలంగాణ క్యాండిడేట్నే అని చూపించుకోనికి, ఎందుకంటే మీరు చేసింది ఓపెన్ డిగ్రీ, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్లు కాబట్టి సో మీ దగ్గర రెసిడెన్స్ ఉంటే నేను ప్రాపర్ తెలంగాణ పర్సన్ అన్నట్టు ప్రూఫ్, అంతే. అది అంతకు మించి ఏం లేదు. సో ఇంకొకటి స్పెషల్ కేటగిరీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళు ఉంటారు కదా హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ప్లస్ ఎన్సీసీ వాళ్ళు. సో మనోళ్ళకి చెప్తున్నా, స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి సెకండ్ పేజ్లో ఫిల్ అవుతాయి. ఈ సెకండ్ పేజ్లో ఫిల్ అవుతాయి అంటే అన్న నేను సెకండ్ పేజ్లోనే పెట్టుకున్నా రిజిస్ట్రేషన్, సెకండ్ పేజ్లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా అంటే లేదు, ఫస్ట్ పేజ్లో కూడా ట్రై చేసుకోవాలి. మీరు ఫస్ట్ పేజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సీటు కూడా అలాట్ అవుతుంది. ఒకవేళ మీరు అనుకున్న సీటు ఫస్ట్ పేజ్లోనే వచ్చింది అనుకో, నో ప్రాబ్లం. రాలేదు, నేను సెకండ్ పేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెడతా అనుకున్నప్పుడు అప్పుడు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఈ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్కి కొన్ని రోజుల ముందు మీకు ఓయూకి, ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మంటారు. అప్పుడు మీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది, మన ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ ఏబీసీ సర్టిఫికెట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ పట్టుకొని, ఒక సెట్ జిరాక్స్ పట్టుకొని, ర్యాంకర్లు పట్టుకొని, సిపి గేట్ ఆల్ టికెట్లు పట్టుకొని, ర్యాంకర్లు పట్టుకొని, ఆ సర్టిఫికెట్స్ పట్టుకొని రావాలి. వచ్చి ఇక్కడ ఒక సెట్ సబ్మిట్ చేసి పోవాలి, ఓకేనా. సబ్మిట్ చేసి వెళ్తే మీ ర్యాంక్ కార్డును, మీ ఎన్సీసీ సర్టిఫికేట్ లేదంటే సదరన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వెళ్తే అప్పుడు సెకండ్ పేజ్లో మిమ్మల్ని స్పెషల్ కేటగిరీ సీట్స్ అనేవి ఫిల్ చేసేటప్పుడు మీకు ఒకవేళ అలాట్ అయితే స్పెషల్ కేటగిరీ సీట్ అనేది మీకు అలాట్ అవుతుంది. మీరు అనుకున్న యూనివర్సిటీలో వస్తే రావచ్చు. మీ సబ్జెక్ట్లో ఎవరు లేరు, కాంపిటీషన్ లేరు, మీరే టాప్లో ఉన్నారనుకుంటే ఆ స్పెషల్ కేటగిరీ సీట్ అనేది మీకు అలాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. సో మీరైతే ఫస్ట్ పేజ్ ట్రై చేసుకోండి. మీరు అనుకున్న సీట్ ఫస్ట్ పేజ్లో వస్తే ఓకే జాయిన్ అవ్వండి. లేదనుకుంటే మీరు అనుకున్న సీట్ ఫస్ట్ పేజ్లో రాకపోతే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అంటే అప్పుడు స్పెషల్ కేటగిరీని యూజ్ చేసుకోరు. ఎందుకు అంటే మీకు ఫస్ట్ పేజ్లోనే సీట్ వచ్చింది అనుకో, మీరు అనుకున్న సీటు, ఇక స్పెషల్ కేటగిరీతో పనే లేదు కదా, అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది, వేరే క్యాండిడేట్ మంచిగా సీట్ వస్తుంది. సో ఇప్పటికి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే ఇది లాస్ట్ వీడియో కామెంట్స్ ఏమేమి అడిగిరా నీకు చెప్పిన. మేబీ కొన్ని డౌట్స్ అనేవి ఈ కామెంట్స్ అనేవి పెట్టిన వాళ్ళకి హెల్ప్ అవుతుందని పెట్టిన, ఇట్లా కొత్తగా ట్రై చేసిన. సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, మొత్తం కామెంట్స్ పెట్టండి. రేపు మళ్ళీ సేమ్ ఇదే వీడియో తీసి పెడతా, మీరు ఏమేమి కామెంట్స్ పెడుతున్నారో అందరికీ రిప్లై ఇస్తా, వీడియోనే పెడతా డైరెక్ట్గా, కామెంట్స్కి రిప్లై ఇచ్చుడేమో కానీ, ఓకేనా. సో అది హోప్ఫుల్లీ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ యూజ్ అవుతుందా, యూజ్ అయితే లేదా ఇన్ఫర్మేషన్ అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో అంతే, సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంప్ స్టూడెంట్.